తనువుల్ని మనసుల్ని ఏకం చేసే పవిత్రమైన సృష్టి కార్యంలో నేడు పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. పటుత్వ లోపం, శృంగారంపై అనాసక్తి వంటి లోపాలు ఇవాళ పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతుంది. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతో పాటు చివరికి దాంపత్య బంధమే బీటల వారే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పురుషుల్లో పటుత్వ లోపం, శృంగారంపై అనాసక్తికి కారణాలు, వాటికి మన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శృంగారం తనువుల్ని ఏకం చేసే బంగారం, ఆలుమగల అన్యోన్యతకు సంకేతం. తనువుల్ని మనసుల్ని ఏకం చేసే ఈ సృష్టి కార్యంలో నేడు పురుషత్వం ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. 25 వయసు నుంచే మొదలవుతున్న పటుత్వ లోపాలు పురుష ప్రపంచానికి పెనుసవాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతో పాటు చివరికి దాంపత్య బంధమై బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పురుషుల్లో శృంగారంపై అనాసక్తికి, ముఖ్యంగా స్తంభన వైఫల్యానికి శారీరక కారణాల కన్నా చాలా వరకు మానసికమైన సమస్యల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే సెక్స్ సామర్థ్యం తగ్గడానికి వివిధ రకాలైనటువంటి కారణాలున్నాయి. ఒక డేటా తీసుకున్నట్టయితే కొత్తగా మ్యారీడ్ నుండి 30-50 సంవత్సరాల వయసు మధ్యకాలం లోపల సెక్స్ యొక్క సామర్థ్యం తగ్గిపోవడం, అది ఇప్పుడు మేజర్ ప్రాబ్లంగా ఉండింది. శాస్త్రీయంగా విశ్లేషించినట్టయితే ఒకటి హార్మోనల్ ప్రొఫైల్, న్యూరలాజికల్ ప్రొఫైల్, సైకలాజికల్ ప్రొఫైల్. హార్మోనల్ ప్రొఫైల్ మేల్స్ లోపల టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గడం, మేల్ హార్మోన్ యొక్క ఇంపాక్ట్ డిఫరెంట్ కారణాల వల్ల నైట్ డ్యూటీస్ ఎక్కువ చేయడం, ఎక్కువ రేడియేషన్కు లోన్ కావడం, ఎక్కువ స్ట్రెస్కు లోన్ కావడం, ఇట్లాంటి కారణాల వల్ల ఈ మేల్ హార్మోనల్ ప్రొఫైల్ పూర్తిగా తగ్గిపోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇంకా మానసికంగా వస్తే ఎదుటి పార్ట్నర్ యందు ఇష్టం లేకపోవడం అండ్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండడం, తర్వాత సరి అయినటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ పార్ట్నర్లో లేకపోవడం కారణం చేత ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇకపోతే శారీరకంగా కిడ్నీ ప్రాబ్లం ఉండడం, డయాబెటీస్ ఉండడం, క్యాన్సర్ వ్యాధి ఉండడం, తర్వాత యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషన్కు వివిధ రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ తీసుకొని ఉన్నట్టయితే ఈ సెక్స్ సామర్థ్యం తగ్గడానికి ఇవి ముఖ్య భూమికను పోషిస్తాయి. దీని లోపల షుగర్ లెవెల్స్ను అబ్సల్యూట్గా కంట్రోల్ పెట్టుకోవడం, కిడ్నీ ప్రాబ్లంలను సాల్వ్ చేసుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ను పూర్తిగా తగ్గించుకోవడం, పార్ట్నర్ యొక్క కోఆపరేషన్ను పెంచుకోవడానికి తను పూర్తిగా పాటుపడడం, వీటన్నిటితో పాటుగా ఆయుర్వేదంలో నేను చెప్పినట్టుగా వాజీకరణ శాస్త్రంలో ఉండేటువంటి కొన్ని అద్భుతమైన యోగ సమూహము చాలా ఉపయోగపడుతుంది. మగవారికి శృంగారంపై ఆసక్తి లేకపోవడం, స్తంభన వైఫల్యంతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్య నుంచి బయటపడొచ్చు. ఉల్లి, వెల్లుల్లి, మునగ వంటి ఆహార పదార్థాలకు పటుత్వ శక్తిని పెంచే గుణం ఉంది. వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. అలాగే ముదురు రంగులో చాక్లెట్లు, కాఫీ, అరటి, దానిమ్మ, గ్రీన్ టీ, సాల్మన్ చేపలు, నత్తగుల్లలు, రెడ్ వైన్ వంటివి కామోద్దీపనులుగా పనిచేస్తాయి. స్తంభన వైఫల్యం ఉన్నప్పుడు వీటిని తరచూ తీసుకోవటం మేలు. అలాగే పాలకూర, బ్రకోలీ, మెంతి వంటి ఆకుకూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్ని వ్యాకోచింపచేసి జనన అవయవాల్లోకి రక్త సరఫరాను పెంచుతాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే అనాలిసిస్ ప్రకారం 30 to 60 ఇయర్స్ వరకు ఎట్లాంటి ప్రాబ్లం నార్మల్ కండిషన్లో ఉండొద్దు. ఇట్లాంటి ప్రాబ్లం సర్ఫేస్ అయినప్పుడు ఆయా కాజెస్ను రూల్ అవుట్ చేసి మేము కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలను ఇస్తాం. దీని లోపల మనం ఏం చేస్తామంటే హార్మోనల్ ప్రొఫైల్ కనుక మనకు ముఖ్యంగా ఎఫెక్ట్ అయినప్పుడు మేము సిద్ధ మకరధ్వజాన్ని స్వర్ణభస్మ, శిలాజిత్ భస్మతో చేర్చినటువంటి ఔషధాలని ఆయా వ్యక్తి యొక్క దోషానుసారము కంపేర్ చేసుకొని వాటిని
ఒక డోసు లోపల 100 to 200 మిల్లీగ్రామ్స్ ఎక్సీడ్ కాకుండా ఇవ్వడం. తర్వాత రత్న పురుష లేహ్యాన్ని 5 గ్రామ్స్ ఇన్ ద మార్నింగ్, 5 గ్రామ్స్ ఇన్ ద ఈవినింగ్ ఇవ్వడం. అట్లాగే మనము వాజీకరణాదివటి, తర్వాత అశ్వగంధారిష్ట, అశ్వగంధ లేహ్యాలను ఇది సాధారణంగా ఏ వైద్యుడైనా ప్రిస్క్రైబ్ చేస్తాడు. కాకపోతే కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ లోపల, స్ట్రెస్ డిజార్డర్స్ లోపల మేము హర్బో మినరల్ కాంపౌండ్ సమీర పనగరస్ని 2 గ్రామ్స్, గోమూత్ర శిలాజిత్తును 10 గ్రామ్స్, సిద్ధ మకరధ్వజను 1 గ్రామ్ అండ్ క్షీరభావిత అశ్వగంధను 60 గ్రామ్స్ ఇవన్నీ కలిపిన సమ్మిశ్రితాన్ని ఒక నెల డోసులో గనుక పొద్దున రాత్రి ఒక ప్యాకెట్ ఇచ్చినట్టయితే హార్మోనల్, న్యూరలాజికల్, ఎండోక్రైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నింటికి ఒక దివ్య ఔషధంగా అద్భుతంగా పనిచేస్తుందనడంలో సందేహం లేదండి. శృంగారంపై అనాసక్తి, స్తంభన వైఫల్యానికి మన దగ్గర సాధారణంగా 99% మానసికమైన సమస్యలే ప్రధానమైన కారణాలుగా ఉంటాయి. మానసిక సమస్యలకు కౌన్సిలింగ్తో పాటు తగిన చికిత్స తీసుకుంటే పటుత్వ లోపం నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది. హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక జబ్బులు, వాటికి నిత్యం వాడే మందుల మూలంగా కూడా స్తంభన వైఫల్యం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక జబ్బుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవడంతో పాటు వాటికి వాడే మందుల విషయంలో కూడా ఎప్పటికప్పుడు డాక్టర్ని సంప్రదిస్తూ తగిన సలహాలు తీసుకుంటూ ఉండాలి. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరగకుండా చూసుకోవాలి. పటుత్వ లోపం మరీ సమస్యగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలని కొంతకాలం పాటు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.